ఓం గంగణపతయ నమ. ఐం సరస్వత్యై నమ. శ్రీమాత్రే నమ. క్రీం క్రీం మహాకాళికాయ నమ. ద్రాం దత్తాత్రేయాయ నమ. ఓం నమ శివాయ శివాయ గురువే నమ. శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమో నమ. ఓం నమో భగవతి మేధా దక్షిణామూర్తి మహ్యం మేధాంతరిజ్ఞం ప్రయచ్చ స్వాహ. క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతిషే నమో నమో నమ. జయ గురు దత్తాత్రేయాయ నమ. శ్రీమాత్రే నమ. యూట్యూబ్ ప్రేక్షకులకందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచారరీత్యా గ్రహాల యొక్క స్థితిగతి సంయోగం వాటి ప్రభావం అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా ఈ రోజున చెప్పబోయే టాపిక్ ఏంటంటే కంటెంట్ అంతా కూడా 2026 ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా శని రాహు కేతు మరియు బృహస్పతి యొక్క ఫలితాలంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తుంది. ప్రధానంగా ఈ యొక్క 3 గ్రహాల కన్నా అత్యంత శుభమైన ఫలితాలు బృహస్పతి అంతా కూడా ఇచ్చే పరిస్థితి అంతా కూడా కలుస్తుంది. ప్రధానంగా చూసుకుంటే గోచారరీత్యా బృహస్పతి అంతా కూడా రాజయోగ కారకుడిగా మారబోతున్నారు. బృహస్పతి అంతా కూడా అనుగ్రహం వల్ల ఉచ్చస్థానంలో బృహస్పతి మార్పు అంతా కూడా రాజయోగ కారణంగా మారుతుంది. గోచారరీత్యా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రధానంగా చూసుకుంటే గోచారరీత్యా గ్రహస్థితి అంతా కూడా ఈ రకంగా ఉంది. మీనంలో శని యొక్క సంచారం జరుగుతుంది. ప్రధానంగా రాహు యొక్క సంచారం అంతా కూడా చూసుకుంటే కుంభరాశిలో, కేతు యొక్క సంచారం అంతా కూడా చూసుకుంటే సింహరాశిలో సంచారం జరుగుతుంది. ప్రధానంగా గోచార చక్రవశాత్తు ప్రధానంగా ధనుస్సు రాశిలో అంతా కూడా చతుర్గ్రహ కూటమి జనవరి 1వ తారీఖు నుంచి ప్రారంభమై ప్రధానంగా సూర్య బుధ అంగారకుడు మరియు శుక్రుడి యొక్క కలియుగతోటి చతుర్గ్రహ కూటమితో ప్రారంభమవుతుంది. జనవరి 15వ తారీఖు రోజున మకర సంక్రాంతి వేరులో అంతా కూడా ప్రధానంగా మకర సంక్రమణం అంతా కూడా సూర్య భగవానుడు మకర రాశిలో అంతా కూడా సంచారం చేయడం మొదలు పెడతారు. ప్రధానంగా అక్కడంతా కూడా చూసుకుంటే జనవరి 15వ తారీఖు నుంచి ఈ యొక్క సూర్య మంగళ ఆదిత్య యోగం అంటే బుధాదిత్య యోగంలో ఈ యొక్క పంచగ్రహ కూటమి సంభవం అనేది జరుగుతుంది. ప్రధానంగా శుక్రుడు, బుధుడు, అంగారకుడు, సూర్య భగవానుడు మరియు చంద్ర భగవానుడు అంతా కూడా పంచగ్రహ కూటమిలో సంచారం జరుగుతుంది. మరియు ఫిబ్రవరి 23 తర్వాత ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క కుంభరాశిలో అంతా కూడా రాహుతో పాటు 5 గ్రహాలన్నీ కూడా ఈ 5 గ్రహాలన్నీ కూడా సంచారం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే షష్టగ్రహ కూటమి అంతా కూడా సంభవం జరుగుతుంది ఫిబ్రవరి 23 ఆ తారీఖులో అంతా కూడా 2026లో. ప్రధానంగా ఈ యొక్క చతుర్గ్రహ కూటమి, త్రిగ్రహ కూటమి, పంచగ్రహ కూటమి, షష్టగ్రహ కూటమి అంతా కూడా గోచారరీత్యా ఉండే గ్రహాల యొక్క సంయోగము వాటి భ్రమణం మేరకు మాత్రమే అంతా కూడా ప్రభావం చూపిస్తూ ఉంటాయి. మేషాది ద్వాదశ రాశి వాళ్ళకి విధంగా ఈ యొక్క ఎటువంటి ఆర్థికమైన ఇబ్బందులు, ఈ యొక్క ఆర్థికమైన కష్టాలు కానీ శ్రమతో కూడిన సంపాదన కానీ పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రథమార్థంలో జనవరి నుంచి ఏప్రిల్ 28వ తారీఖు దాకా, తర్వాత నుంచి ఏప్రిల్ 28వ తారీఖు తర్వాత సూర్య భగవానుడు అంతా కూడా ఉచ్చస్థానంలో మార్పు, బుధాదిత్య యోగంలో మార్పు, సూర్యమంగళ యోగంలో మార్పు అంతా కూడా అత్యంత శుభమైన ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. మే 15వ తారీఖు తర్వాత నుంచి మీకు అంతా కూడా రాజయోగంగా చెప్పడం జరుగుతుంది. జూన్ 1వ తారీఖు నుంచి 14వ తారీఖు తర్వాత బృహస్పతి అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేస్తున్నారు. తద్వారా రాజయోగంగా మారుతుంది. ప్రధానంగా చూసుకుంటే మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి గ్రహస్థితి ఈ రకంగా ఉంది కావున మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ మాసంలో అంతా కూడా రాజయోగంగా ఉంటుంది. ఈ యొక్క గ్రహస్థితి దృష్టి కేంద్రం అంతా కూడా ఈ రకంగా ఉంటుంది. ప్రధానంగా శనీశ్వరుడు, రాహు, కేతు అంతా కూడా ఈ యొక్క వక్రదృష్టి అంతా కూడా ఈ రకంగా ఉంటుంది. బృహస్పతి మార్పు అంతా కూడా రాజయోగ కారణంగా ఏ రకంగా ఏ రాశి వాళ్ళకి యోగకరంగా ఉంటుంది. వివాహాది శుభకార్యాలు జరగడానికి కానీ, రాజయోగ కారణం కానీ, ధనయోగాలు సిద్ధించడానికి కానీ, ధనధాన్యాది సమృద్ధి కలగడానికి కానీ రాజయోగ కారకుడిగా బృహస్పతి అనుగ్రహం వల్ల ఎటువంటి రాజయోగాలు, ధనయోగాలు, విపరీత రాజయోగాలు అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. అత్యంత శుభమైన ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. నవగ్రహాల యొక్క అనుగ్రహం మేరకే మానవ జీవిత విధానం అంతా కూడా ఉంటుంది కావున ప్రధానంగా నవగ్రహాల అనుగ్రహం కోసం అంతా కూడా ప్రతినిత్యం కూడా నవగ్రహారాధన చేయడం శ్రేష్టమైన ఫలితాలు పొందుతూ ఉంటారు. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహస్థితి ఈ రకంగా ఉంది కావున గోచారరీత్యా గ్రహాల యొక్క సంయోగము వాటి ప్రభావం అంతా కూడా సంపూర్ణంగా విశ్లేషణ చేసి మీకంతా కూడా 2026లో రాజయోగం వచ్చే విధంగా మీకంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది. ప్రతినిత్యం కూడా మేషాది ద్వాదశ రాశి వాళ్ళు ఈ యొక్క నవగ్రహ ఆరాధన చేసుకోవడం,
ప్రధానంగా మీకు చెప్పబడే సూచనప్రాయంగా అంతా కూడా చెప్పడం జరుగుతుంది. నవగ్రహ ఆరాధనలో భాగంగా మీరు ప్రతినిత్యం కూడా నవగ్రహ దేవతలకంతా కూడా ప్రదక్షిణాలు ఆచరించండి. ఆవునేతో దీపారాధన చేయండి. బెల్లం నివేదనం చేసి ఆ యొక్క చీమలకి ఆహారం వచ్చే విధంగా రావి చెట్టు, వేప చెట్టు ఉండే ప్రాంతంలో అంతా కూడా సమర్పించడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది. గోమాత సేవ చేసుకున్న వాళ్ళకి అత్యంత శుభమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఆదిత్యాది నవగ్రహ స్తోత్రాన్ని ప్రతినిత్యం కూడా చదువుకోవడం 3 సార్లు కానీ 11 సార్లు కానీ వినడం కానీ చదవడం కానీ చేయడం వల్ల నవగ్రహ దోష నివారణ కలిగి మీకంతా కూడా రాజయోగం స్థితి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క రాహుకేతు వక్రగతి సంచారం కూడా ఏప్రిల్ 14వ తారీఖు తర్వాత నుంచి జరుగుతూ ఉంటుంది. తద్వారా మీకంతా కూడా సంపూర్ణ విశ్లేషణ అంతా కూడా చేస్తూ ఉంటాం. తద్వారా మీకు పరిష్కారం అందుతుంది. వీడియో అంతా కూడా చూడండి, మీకంతా కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తద్వారా రాజయోగం సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది. సంపూర్ణమైన పరిష్కారం అంతా కూడా అందుతుంది. ప్రధానంగా జాతకరీత్యా ఉన్న పరిహారం అంతా కూడా చెప్తూ ఉంటాం. ఈ యొక్క గోచారీత్యా గ్రహాల యొక్క సంయోగము, వాటి ప్రభావం అంతా కూడా దృష్టి కేంద్రం అంతా కూడా ఈ రకంగా ఉంది. ఏ రాశి వాళ్ళకి ఏ రకంగా ఉంటుంది అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది. శ్రీమాత్రే నమః. వృశ్చిక రాశి జాతకులకి 2026 ఆంగ్ల సంవత్సర ఫలితాల భాగంగా ఈ యొక్క గ్రహస్థితి ఏ రకంగా మీకంతా కూడా అనుకూలత ఉంటుందో చెప్తున్నాం. ఏ మాసంలో మీకంతా కూడా ధనయోగం సిద్ధి అవుతుందో సంపూర్ణమైన విశ్లేషణ చెప్పడం జరుగుతుంది. విశేషంగా శనీశ్వరుడు, రాహు, కేతు మరియు బృహస్పతి యొక్క సంచారం మేరకి ఎటువంటి ప్రభావం అంతా కూడా చూపిస్తుంది. విశేషంగా ఈ గ్రహాల యొక్క స్థితిగతి, వాటి సంయోగం ప్రభావం వలన మీకంతా కూడా చూసుకుంటే జనవరి 15వ తారీఖు నుంచి ఏప్రిల్ 28వ తారీఖు దాకా మిశ్రమైన ఫలితాలు చూస్తూ ఉంటారు. మే 15వ తారీఖు నుంచి ఈ యొక్క సూర్య భగవానుడు అంతా కూడా మేషరాశిలో సంచారం చేసినప్పటి నుంచి మీకంతా కూడా రాజయోగంగా మారుతుంది. ఈ యొక్క వృశ్చిక రాశి జాతకులకంతా కూడా చూసుకుంటే అంగారకుడు ఉచ్చస్థానంలో మార్పు జరిగిన తర్వాత విశేషమైన ధనప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. అంటే ఇక్కడ జనవరి 25వ తారీఖు నుంచి ఫిబ్రవరి 28వ తారీఖు దాకా ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా ఉంటుంది. ఈ యొక్క 45 రోజులకు ఒకసారి అంగారకుడు మార్పు జరుగుతుంది. కావున ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా అంగారకుడు మార్పు జరిగిన తర్వాత విశేషమైన ధనప్రాప్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది. శుక్రుడు ఉచ్చస్థానంలో మార్పు జరిగినప్పుడు మీ యొక్క ఏప్రిల్ 28వ తారీఖు నుంచి ఆగస్టు 28వ తారీఖు దాకా విశేషమైన ధనప్రాప్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది. మీకంతా కూడా విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేసుకునే వాళ్ళు, విద్య కోసం కానీ మంచి యూనివర్సిటీలో సీట్ కోసమైనా కానీ మీరంతా కూడా ప్రయత్నాలు మొదలు పెట్టుకోవచ్చు. మంచి మీకు ఉద్యోగం లభించడానికి ఆస్కారం ఉంటుంది. మంచి ఉత్తమైన ఉత్తీర్ణత లభించడానికి ఆస్కారం ఉంటుంది. విద్యలో అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. మంచి శ్రమతో కూడిన సంపాదన పెరగడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా బంధుమిత్తి యొక్క సహాయ సహకారాలు మంచిగా మీకు సంఘంలో గౌరవం పెరగడం కానీ, ఆర్థికంగా ఉన్నత స్థితి కలగడం కానీ, వ్యాపారంలో మార్పు జరగడం కానీ, ఐటీ రంగంలో వారికి విశేషమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది. అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. ప్రధానంగా ఈ యొక్క కన్స్ట్రక్షన్ ఫీల్డ్ వాళ్ళు కానీ, టెక్స్టైల్స్ ఫీల్డ్ వాళ్ళకి కానీ మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ చేసుకునే వాళ్ళకు కూడా మంచి ఫలితాలు పొందుతూ ఉంటారు. ప్రధానంగా మే 15వ తారీఖు నుంచి ఆగస్టు 28వ తారీఖు దాకా ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ చేసుకునే వాళ్ళు విశేషమైన పుణ్యప్రాప్తితోటి ఆర్థికంగా మంచి లాభాలు గడించడానికి ఆస్కారం ఉంటుంది. అష్టైశ్వర్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మీ జన్మజాతకంలో ఉండే గ్రహస్థితి ఏ రకంగా ఉంది, పంచమాధిపతి ఏ స్థానంలో ఉన్నారు, ద్వితీయాధిపతి ఏ స్థానంలో ఉన్నారు, సప్తమ అష్టమాధిపతి దశమాధిపతి ఏ స్థానంలో ఉన్నారు, ఈ గ్రహస్థితి అంతా కూడా అనుకూలంగా ఉందా లేదా సంపూర్ణంగా విశ్లేషణ చేసుకొని పరిష్కారం ఆచరించుకోవడం వల్ల అష్టైశ్వర్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. మహాలక్ష్మీదేవి అనుగ్రహం లభించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా జాతకరీత్యా ఉన్న లక్ష్మీ కుబేర యోగాన్నంతా కూడా గుర్తించి తగ్గు పరిష్కారం తీసుకోవడం వల్ల ఆకస్మికంగా ధనయోగం సిద్ధి రావడానికి, స్థిరత్వం లభించడానికి, ఆస్తి అంటే స్థిరాస్తి లభించడం కానీ, గృహయోగం సిద్ధి రావడానికి కానీ, భూసంపద లభించడం కానీ ఆస్కారం ఉంటుంది. విశేషంగా నవగ్రహ ఆరాధన ఆచరిస్తూ ఉండాలి. దత్తాత్రేయ ఆరాధన చేసుకున్న వాళ్ళకి అష్టైష్ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరి జాతకరీత్యా ఉన్న సకల గ్రహదోష నివారణ కలగడానికి సుబ్రహ్మణ్య శాంతి కళ్యాణం అంతా కూడా ఆచరించడం వల్ల విశేషమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది. సుబ్రహ్మణ్యస్వామి కళ్యాణం అంతా కూడా ఆచరించడం వల్ల విశేషమైన ధనప్రాప్తి లభించడానికి, ఆకస్మికంగా ధనయోగం సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది. కావున సంపూర్ణ ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. మీరు ప్రతినిత్యం కూడా వెంకటేశ్వర స్వామి వారికి ఈ యొక్క అభిషేకం అంతా కూడా ఆచరించడానికి ప్రయత్నం చేయండి.
ప్రధానంగా శ్రవణ నక్షత్ర రోజున స్వామివారికి అభిషేకం చేయడానికి ప్రయత్నం చేయండి. తద్వారా విశేషమైన పుణ్యప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. జాతక ఇచ్చ ఉన్న సకల గ్రహదోష నివారణ కోసం అని చెప్పేసి మీ జాతకాన్ని అంతా కూడా విశ్లేషణ చేయించుకోండి. మీకు పరిష్కారం అంతా కూడా దత్తనాడి ప్రకారంగా మరియు ప్రశ్నారూఢ జాతకం ప్రకారంగా ఈ యొక్క ప్రశ్నం అంతా కూడా అమ్మవారి అనుగ్రహం మేరకు మీకు అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. కావున తద్వారా మీరంతా కూడా పరిష్కారం అంతా కూడా ఆచరించండి. గోమాత సేవన చేసుకోండి, తద్వారా మంచి ఫలితాలు పొందుతుంటారు. శనగలు అంతా కూడా దానం చేసుకోవడం, బొబ్బర్లు దానం చేసుకోవడం, మినుములు దానం చేసుకోవడం వల్ల విశేషమైన ధన ప్రాప్తి లభిస్తుంది. శ్రీమాత్రే నమః. గ్రాందత్తాత్రేయ.